చూశారు కదా. ఇది అయ్యా మేము ఇవన్నీ యూట్యూబ్లో పెట్టుకునేది ఎందుకంటే రేపు పొద్దున మా ప్రాణం పోయిద్దో, లేకపోతే ఎవడన్నా రాత్రిపూట మటలు చేస్తారో, ఈ కరెంట్ వాళ్ళు మటలు చేపిస్తారో, లేకపోతే ఈ పొలం మొత్తం కలిసి ఒక లైన్ మమ్మల్ని చంపడానికి తిరుగుతున్నారో తెలియట్లేదు. పక్కన మా నాగేశ్వరం ఆయనే మటర్ స్కెచ్ చేసేవాడండి. ఆయన లేకపోతే ఆయన ఇంటి దాకా ఆయన ఏం మాట్లాడలేదండి. ఇంక మేమేం చెబుతాము? అయ్యా వచ్చి అవతల అట్ట కాదులే సరి సమానంగా ఏంటి అవన్నీ మాట్లాడటలా అంటే డబ్బు కట్టకపోతే మాట్లాడినాడు కదండి. మరి డబ్బు కట్టకపోతే ఎందుకు మాట్లాడారు? అరే వాళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నారయ్యా, అటు అడ్డలేదు అటు వేసుకోండి, ఎందుకు వాళ్ళు ఒక్కడ మాట్లాడటలా అంటే దీని పక్క మమ్మల్ని చంపి లాక్కోవాలనేగా. ఇది సార్ మేము ఏదైనా ఉంటే మీరు చూసి ఆ స్తూపం చూపించాను కదండి, ఆ నుంచి కొలుతాయండి. ప్రతివాడికి ఎక్కడ ఎక్కువ ఉందో ఏడుందో తెలిసిద్ది. అందరూ ఎన్నోళ్ళు కొన్నాళ్ళు నేను అదే హక్కులో వచ్చాను కదండి, నేనేం ఆక్రమించలా. ఇది ఎవడికి రోడ్డు హక్కు పక్కన వాడే వచ్చాడు, ఎవడో ఆక్రమించుకొని నేను నా తాతల కాలం నుంచి ఉన్నాడు. భీమా తులసిరామ్ గారు, తర్వాత భీమా శివకేశ్వరరావు, తర్వాత భీమా తిలకచందర్, ఈ మా 3 మీద వీలునామాలో రాసి ఉంటుంది. మా వీలునామా చూడండి, ఏదైనా తప్పు ఉంటే నన్ను అడగండి, అడిగితే నేనే సమాధానం చెబుతాను, లేకపోతే న్యాయం చేయండి. నేను పోతే ఇదంతా సరిచేసి చేయండి. ఇక మేము అంతకన్నా కోరేది ఏమీ లేదు. అయ్యా కలెక్టర్ గారికి కలెక్టర్ గారు చూస్తారు, ఎమ్మెల్యేలు గారు చూస్తారు, ఎంపీలు ఎంత డబ్బు నువ్వు మాట్లాడితే ప్రతోడు నువ్వు డబ్బు కట్టారు ఏంది నువ్వేం పీకుతావు, ఎస్ఐ దగ్గరికి వెళ్తానంటానంటే అంటే మేము అంత కెపాసిటీ వాళ్ళం కాదు కదండి. పంచాయతీ మేము ఇస్తాం కంప్లైంట్, మేమేం పాపం చేసాము, ఎవరిని చంపాము, ఎవరిని మటలు చేసాము. మా మీద రాత్రులు తిరుగుతున్నారు. ప్లాన్ 3 దిగారు రాత్రి 11ంటికి లేచి మేము బయటకు వచ్చా. సీసీ కెమెరాలన్నీ పాడు చేశారు వాళ్ళు, కానీ ఆ కెమెరాలన్నీ పాడైపోయినాయి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. ఈ రకంగా వేసేస్తున్నారు. అవసరమైతే మేము పొడుస్తాం, చంపుతాం. కాకపోతే చూడండి ఆ యూట్యూబ్లో 20 మంది 10 మంది నా మీదకి వచ్చారు చూడండి. మొత్తం నేనే ఇదే కోరుతున్నా, నన్ను నా మీద దయ ఉంచి నాది ప్రతి వాళ్ళకి షేర్ చేయండి. నేను బూతులు తిట్టట్లేదు, ఏం తిట్టట్లా. నేను ఒక కామన్ మ్యాన్గా నాకు కావాల్సింది నేను అడుగుతున్నాను. కామన్ మ్యాన్కి చేస్తారా, లేకపోతే ఉన్నోళ్ళకి డబ్బులు ఉన్నోళ్ళకి చేయండి సార్. న్యాయం చేస్తారా మీరే తేల్చండి. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇది ఖాళీ కదంటే ఇది ఇప్పుడు పోలేస్తా అంటున్నాడు, అడ్డం అంటున్నాడు, అది ఖాళీ కదండి. ఈడ పక్కన కడుక్కోవడానికి వాటికి ఒక ఇల్లు కట్టాడు, రెండోది పక్కన వాళ్ళు కడుక్కోవడానికి ఇదిగోండి ఆ ప్లేస్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఈడకి అంటే ఏడకి ఆడకి వాళ్ళు చెప్తే ఏడదాకా వాళ్ళు ఏడేయాలన్నమాట వచ్చి. అంటే మేము నడవకూడదు అంతే. ఎన్ని నడవకూడదు అంటే ఎంత పెట్టుంటే ఆ మాట అంటారు. ఆడుంది ప్రతి వాడికి తెలుస్తుందా, ఆడేసుకోవచ్చు పిల్లరు అంత ఇబ్బందిగా ఉంటే. ఏం అడ్డం ఉందండి చెప్పండి. ఇది ప్లేస్ మొత్తం ఇదంతా పంచాయతీ ఇది కదా, ఈ సొమ్మంతా చెప్పండి. ఇదంతా పంచాయతీ కాదా? ఇదెట్టా పంచాయతీ కాదు? ఇదేనా పంచాయతీకి వచ్చేది? ఇదంతా పంచాయతీ కదా. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఈ ప్లేస్ ఆయనకి వచ్చిద్దని ఆయన డబ్బులు కట్టకపోతే ఇప్పుడు మాట్లాడలేదు. అదే అంతే కదా. అతను మమ్మల్ని పిలిచి మా దగ్గరకు వచ్చి 5గురిని వేసుకొచ్చి మా మీద ఇచ్చేస్తున్నారు. కానీ వాళ్ళ మీదకి వచ్చి ఇంతాక నా మీద కూడా ఆయన రికార్డ్ చేసుకొని వెళ్ళాడండి. నేనైతే ఏం మాట్లాడలేదు. నేను ఒకటే చెప్పానండి, నా అధిక నాకులో నా ముందు వస్తే నేను ఊరుకొని అంటున్నాను. ఏంటంటే ఆడ వేసుకోండి, పక్కన ఇదంతా ప్లేసే కదండి, ఏమైంది? ఇది రూల్స్ మాట్లాడుతున్నారు మళ్ళీ. ఇది వారం రోజు కరెంట్ ఆగిపోయిద్ది. కామన్ మ్యాన్కి వచ్చేసరికి వారం రోజులు కరెంట్ అయిపోయింది. రూల్స్ మాట్లాడచ్చు. ఇదంతా ఈ ప్లేస్ ఏంటంట అంటే ఇది ప్లేస్ కదా, ఇది పంచాయతీది కదా. చూడండి ఇదంతా పంచాయతీది కదా. ఈ స్థలం అంతా ఇదంతా ఎవరిదండి? మేము చెప్పేది ఆయనకొక్కడికైనా పంచాయతీ స్థలం అంతా వస్తుంది. మేము అడిగేది అది. ఏమి లేకపోతే ఆయన ఎందుకని మాట్లాడటలేదు వచ్చి. ఇటు వేసుకొని అటు వేసుకొని చెప్పడం లేదు వచ్చి.
అంటే దీన్ని బట్టి మేము డబ్బు కట్టలేము, ఆయన డబ్బు కట్టగలిగినాడు సార్. అవసరమైతే ₹1,00,00,000 కడతాడు సార్, మేము కట్టలేము, మా దగ్గర ఏం లేదు. అవసరమైతే ఎన్ని కులాల దగ్గర అని డబ్బు వసూలు చేసుకొని కడతాడు సార్. అతని కెపాసిటీ వేరు. చూడండి, అవసరమైతే ఎంత లేకపోతే కోట్ల ఆస్తి ఉంది సార్. అవసరమైతే ఇదిగో ఇక్కడ కులాన్ని చూడండి, వీళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తి లేకపోతే మా మీద ఇంతమంది యుద్ధం చేస్తున్నారు. అసలు వీళ్ళు మా మీద యుద్ధం చేయాల్సిన పర్పస్ ఏందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లా. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు నలుగురితో న్యాయం చేయండి, 10 మందితో న్యాయం చేయండి. మేము ఎవరిది తీసుకోవట్లా. అది ఎవడు ఆక్రమిస్తాడు సార్? ఎందుకు ఆక్రమిస్తాం సార్? పంచాయతీ హద్దు రాయి కాడి నుంచి ఎవడు ఆక్రమించలేదు సార్. ఎవడో ఫ్లాట్లో వాడు వచ్చాడు సార్. అది ఎవడ ఆక్రమించట్లా. మేము మా హద్దుల్లో ఉన్నాం, మేము ఉన్నాం, ఎవరి దారిలో వాళ్ళు ఉన్నాం. ఎవరైనా కడితే ఆయనే రోడ్డుకి అడ్డం కట్టాడు. ఆయన అడగండి, ఏదైనా ఉంటే పర్పస్ అడగాలా, లేకపోతే అటు వేసుకోవాలా, ఆయనకి అడ్డం కట్టాలా. ఆయన ఎంత కట్టకపోతే ఆయన ఎదురు అడ్డం వేయటానికి ఇష్టపడలేదు కరెంట్ వారు. చెప్పండి, ఇదంతా ప్లేస్ కదండి, పోల్ వేయలేరా? ఇక్కడ పోల్ వేసి స్తంభం పెట్టలేరా? చెప్పండి. ఇదిగో ఇది కరెంటు చూడండి, ఇది ట్రాన్స్ఫార్మర్ పెట్టారు, ఇదంతా ఖాళీ. కొత్త చేయాలంటే అదిగో అదంతా ప్లేసే. ఇదంతా ఎవరిదండి ప్లేసు? ఎవరికి హక్కుదారు? దీనికి పంచాయతీ అంటున్నారు, రూల్స్ మాట్లాడుతున్నారు. ఈ రూల్స్ ప్రకారం ఆ పంచాయతీ వేయటానికి ఏమి, ఇది నడకదారి అయినట్టు, కామన్ మ్యాన్కి నడకదారి అయినప్పుడు ఇదంతా ఏమైంది? ప్లేస్ అంతా అదంతా వాతను ఆక్రమించుకోవడానికా? చెప్పండి. కరెంట్ వాళ్ళని అడగాలనుకో, కరెంట్ వాళ్ళని మిమ్మల్ని మీరు కలెక్టర్ దగ్గర దాకా పంపిండండి. కలెక్టర్ కూడా దాకా వాళ్ళందరూ డబ్బులు పానుకి కలెక్టర్ దగ్గర దాకా స్టే తెచ్చుకున్నామంటున్నారండి. మేము తెచ్చుకోలేము, మా దగ్గర లేవు. అది అందుకని ప్లీజ్ ఈ వీడియోస్ అన్నీ నా యూట్యూబ్ నుంచి ప్రతి వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఉప్పుగుండూరు సొసైటీ ఎదురు, ఉప్పుగుండూరు సొసైటీ ఎదురు ఇదిగో కనిపిస్తున్న ట్రాన్స్ఫారం ఇల్లు చూడండి. ఏదైనా మీడియా వాళ్ళు వచ్చి కూడా చూసుకోండి. నేనైతే ఇదిగో ఈ 2 అంతస్తుల డాబా అంత ప్లేస్లో కట్టాడు. ఇంత ఇవ్వడానికే కరెంట్ వాళ్ళు రూల్స్ మాట్లాడుతున్నారండి. ఇంత ప్లేస్ నడవడానికి ఇవ్వడానికి వాళ్ళకి రూల్స్ వచ్చినాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి. రూల్స్ అదంతా ప్లేస్ కదండి, రూల్స్ మాట్లాడుతున్నారు. ఇది ప్లేస్ కదా? ఇది ఎవరిది ప్లేసు? ఇది పంచాయతీది కదా? పిల్ల రేసి పోలేరా? ఏడొచ్చింది ఆ తప్పు, ఏడు నుంచి ఏడు వేస్తాడంట. అంటే మేము నడవకుండా మా వాకిలు ఎదురేస్తాడంట. ఏం రూల్ అంటే ఇది? ఏంటంటే పంచాయతీ భూమి అంట. పంచాయతీ భూమి పెద్దవాడికి ఉంటుంది హక్కు. నడిసే దామైనప్పుడు పెద్దవాడికి ఉంటుంది హక్కు. డాబా కట్టే హక్కు ఎవడిచ్చాడు పంచాయతీ భూమిలో? అది ఇక ఏదన్నా ఉంటే కరెంటు వారు కూడా అర్థం చేసుకోవాలి. పక్కన వాళ్ళని పక్కన వేసుకోవడానికి ఏమండి? ఆయనకి ఎన్ని కోట్లు ఇచ్చాడండి ఫండ్? మేము ఇవ్వలేము కదా. ఈ పక్కన వేయడానికి ఏంటండి పిల్లరు? ఇదిగోండి ఇది ప్లేస్ కదా, ఇది ఎవరిదండి? డబ్బాలు పెట్టి హోటల్ పెట్టా. ఇదిగో ఈ హోటల్ కాడ నుంచి ఇదిగోండి ఈయన స్థలానికి తోడు చెప్పని యూజర్స్ అందరూ తెలియాలి. అంతా తెలియకపోతే అట్ట మనం ఏందో తప్పు చేస్తున్నట్టు ఉంది కదా. ఇక్కడ ఇదిగోండి ఇదంతా కరెంటు దండే దారి. ఇదిగో వీళ్ళు కడుక్కోవటానికి, ఈయన కొట్టి కడుక్కోవడానికి గోడ హద్దు వరకు ఉంది, ఆక్రమించి కట్టాడు. తర్వాత మళ్ళీ ఇది కూడా ఏం పెట్టకూడదంట. ఏందండి కామన్ అంటే మేము నడవడానికి ఇబ్బంది చేస్తే మేము ఇటు నడవకూడదు. ఈయనొక్కడే ఈ ప్రాపర్టీ మొత్తం రోడ్డు అంతా అయిందే. అది పేరు నాగేశ్వరరావు గారండి. అవసరమైతే చంపడానికైనా ఆక్రమించుకోవడానికైనా నెంబర్ 1. అది సపోర్ట్ చూసుకొని కులాలన్నిటికీ డబ్బులు బారి దిగుతాడండి. కోట్లే, అది కోట్లు మించి రాస్తుందండి. అది అవసరమైతే పంచాయతీకి కూడా పెడతాడు 1 కోటి 2 కోట్లు. అది ఎస్ఐని తీసుకొస్తానంట అన్నాడంటే ఎన్ని లక్షలు కట్టుంటాడండి కెపాసిటీ? ఇదిగో చూడండి మొత్తం మేము ఏదన్నా ఇదిగో చూడండి ఈ రోడ్డు అంతా ఇది రోడ్డు ఇది అయింది. ఇంకా రోడ్డు వెనక్కి ఉందండి. ఇప్పుడు చూడండి ఎంత ఆక్రమించాడు, ఎంత ఆక్రమి మూలలో కరెంట్ వాళ్ళు పోలు వేయలేకపోతున్నారంటండి. ఇది కరెంట్ వాళ్ళకి ఇదిగో
ఇంత స్థలం సరిపోయింది. ఏడేయచ్చు తీసుకొచ్చి, ఏమవుతుంది? ఈడు ఎవరి కట్టం ఉంది, ఎవరి కట్టం లేదు. కానీ వీళ్ళ రూల్స్ ప్రకారం వీళ్ళ రూల్స్ ఏంటంటే డబ్బులు కడితే రూల్స్ వస్తాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. అది నేనేం చేయగలను దీనికి? చూసారా, ఇది ఇంత ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ని అంత వినియోగించుకుంటే ఏడు కూడా వేయచ్చు. కరెంటు దిమ్మ ఏడేసి ఏడు ట్రాన్స్ఫార్మర్ పెట్టి లాగచ్చు. వాళ్ళే ఇంజనీర్లు, కామన్ మ్యాన్ ఎవడో ఇంజనీర్ కాదు, వాళ్ళే ఇంజనీర్లు. వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ ఇంజనీర్లు అంటే అంత గొప్ప మీద వాళ్ళు డబ్బులు ఇస్తే ఇంజనీర్లు చెప్పినట్టే నడుచుద్ది. డబ్బే ప్రపంచం. నోటు కట్లుంటే వాడు గొప్ప విలువైనోడు. అది ఇదిగో చూడండి, మొత్తం ట్రాన్స్ఫార్మర్ ఎంత ప్లేస్ ఉంది. ఏడొక్క పోలు వేస్తే సరిపోయిద్ది. ఏడు నుంచి లాక్కోవచ్చు, వచ్చి వాళ్ళ పనులు చేసుకోవచ్చు, సరిపోద్ది. ఆడేస్తారంట. అంటే నా దారికే వేయాలి. ఏది ఎంతమంది డబ్బులు కడితే నా దారికే వేయాలని చెప్పారు రూల్స్. అయ్యా యూట్యూబ్ యూజర్స్ అలా, ఇది కలెక్టర్ నుంచి ఎవరున్నారు ఆఫీసర్లు అందరూ షేర్ చేయండి. అది మేము కోరేది. అది ఇవాళ జనాలు డబ్బు కన్నా డబ్బే ఇంపార్టెంట్ ముందు. ఎవడికి ఉంటే వాడే, ఎవడికి లేదనుకో వాడిది ఎట్లా దోచుకుందామా, ఇదే పర్పస్ ఆఫ్ ఇది. అరే ఇంత 50 ఏళ్ళ నుంచి వచ్చున్నాము, దారి కనపడుతుంది.